దావీదు కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 1-15 వచనములు. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేనాశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు. వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి, అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము. అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బిళ్ళలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుటయైనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర వినబడుటయైనను లేదు. ఇట్టి స్థితిగతుల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.